నమస్తే, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు ల్యాండ్ కొనాలని అనుకుంటున్నారా? ఏదైనా నేషనల్ హైవేకి దగ్గరలో కొందామని అనుకుంటున్నారా? అయితే నేషనల్ హైవేస్కి అయితే క్రోర్స్లో ఉన్నాయి. కొంచెం లోన్కి పోయినా సరే 2 to 3 acres తక్కువ ధరలో కొనాలని వెయిట్ చేస్తుండ్రా? అలాంటి వాళ్ళకు ఇది బెస్ట్ ల్యాండ్ అని చెప్తా. ఎందుకంటే హైవేకి జస్ట్ 3 km డిస్టెన్స్లో, విలేజ్కి 200 meters డిస్టెన్స్లో, ఆమన్గల్ టు షాద్నగర్ పోయే మెయిన్ రోడ్కి జస్ట్ 1 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. అయితే ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకునే ముందు ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా మంది బయర్స్ నా దగ్గర 50 to 70 lakhs ఫర్ ఎకర్ ఉన్నాయి, 3 acres 4 acres కావాలి మాకు, కానీ హైవేకి దగ్గరలో కావాలన్నట్టు ఫ్రెండ్స్. అయితే రంగారెడ్డి డిస్టిక్లో మినిమం స్టార్టింగ్ ప్రైజే 45 to 50 lakhs ఫ్రెండ్స్. అవి ఎక్కడ స్టార్టింగ్ ప్రైస్ లోపల కార్వే రోడ్కు దొరుకుతాయి. అయితే 50 to 70 lakhs ఫర్ ఎకర్ అంటే ఎక్కడనో ఒక 10 km హైవే నుంచి 10 km 15 km లోపల దొరుకుతాయి. బీటీ రోడ్లకు లేదంటే నక్ష రోడ్లకు దొరుకుతాయి. అలాంటిది ఈ బయర్స్ ఏంటంటే మాకు హైవేకి దగ్గరలో కావాలి, రేట్ తక్కువలో కావాలంటారు. గట్ల చూసే వాళ్ళకి ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్తా. ఎందుకంటే ఫ్రెండ్స్ 70-80 lakhs ఫర్ ఎకర్ పెడితే హైవే నుంచి 10 km డిస్టెన్స్ లోపలికి పోవాలి. అలాంటిది మనకు హైవే నుంచి 3 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా? ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది 4 acres ఉంది ఫ్రెండ్స్. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు, మెటల్ రోడ్డు, నక్షా రోడ్ కానుకొని ఉంది. విలేజ్ నుంచి జస్ట్ 200 meters డిస్టెన్స్లో ఉంది ఫ్రెండ్స్. అయితే చాలా మంది ఫ్రెండ్స్ ప్రాపర్టీ బాగుంది, రేట్ తక్కువలో ఉంది, ఇందులో 2.5 ఎకరాల బడ్జెటే ఉంది, ఇస్తారా అని అడుగుతుండ్రు ఫ్రెండ్స్. గట్లంటోళ్ళకి మళ్ళీ ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో 2.5 acres అని ఇస్తారు, 4 acres మొత్తం అని ఇస్తారు ఫ్రెండ్స్. రోడ్ ఫేసింగ్ చాలా ఉంది, మళ్ళీ అప్కమింగ్ బీటీ రోడ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక సాయిల్ విషయానికి వస్తే ఇది బ్లాక్ సాయిల్ అండి ఫ్రెండ్స్. బ్లాక్ సాయిల్ దుబ్బ కలుస్తుంది. మనకు అన్ని పంటలకు, అన్ని తోటలకు ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంటుంది. వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మనకి సరౌండింగ్లో బోర్లు ఉన్నాయి, ఇందులో బోర్ గిట్లా లేవు. బోర్ వేసుకుంటే ఫుల్ వాటర్ పడతాయి ఈ ఏరియాలో. మళ్ళీ బోర్ వేసుకుంటాం కానీ ఎలక్ట్రిసిటీ ఏందని చాలా మంది అడుగుతారు. ఇందులో ఒక పోల్ ఉంది ఫ్రెండ్స్. చాలా మంది బోల్ వేసుకొని మనీ ఉంటాయి, కానీ ఎలక్ట్రిసిటీ ఏంటంటే కొంచెం దూరం ఉన్నది అనుకో, టైం పడుతుంది. గట్లా చూడాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ పక్కనే ఉంటుంది. మన దాంట్లో పోల్ కూడా ఉంది. వాటర్ పడేయనుకో డైరెక్ట్ కనెక్షన్ చేసుకోవచ్చు డీడీ కట్టి. ఓకేనా? ఇగో చూడు ఫ్రెండ్స్, అది ఊరుకు దగ్గర ఉంది ఫ్రెండ్స్. మనం ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ కట్టుకొని మంచిగా ఊళ్ళో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్, పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్ మండలం అవుతుంది. ఆమన్గల్కి 3 km ఉంటుంది. ఇక కర్తాల్ నుంచి 18 km ఉంటుంది. ఇక తుకుగూడ ఓఆర్ఆర్కి 45 km ఉంటుంది. హైదరాబాద్కి 65 km ఉంటుంది. ఇక డెవలప్మెంట్స్ గురించి తెలుసుకుందాం. ఇక డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఆమన్గల్ పట్టణానికి, ఆమన్గల్ మున్సిపాలిటీకి జస్ట్ 3 km ఉంటుంది. ఇక ఆమన్గల్ టు షాద్నగర్ మెయిన్ రోడ్కి 1 km ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ లోపల 5 km ఉంటుంది. ఇక శ్రీశైలం హైవేకి 3 km ఉంటుంది. ఇక 4th సిటీకి ముచ్చల్రా ఫార్మసిటీ దాని ప్లేస్లో వస్తున్న 4th సిటీకి 12 km ఉంటుంది ఫ్రెండ్స్. ఇక డెవలప్మెంట్స్ బాగున్నాయి, లొకేషన్ బాగుంది. అయితే రేట్ ఎంత? రేటు విషయానికి వస్తే ఇది 70 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. 70 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.